తెలంగాణలో బీసీల కులగణన చేపట్టాలని కోరుతూ ఈ నెల 14 నుంచి 17 రోజుల పాటు సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతో యాత్రలను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కులగణన చేపట్టి జనాభాకు అనుగుణంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులాధరణ చేపడుతోందన్న నమ్మకం ఇప్పటికే తమకు ఉందని, అయితే రిజర్వేషన్ వ్యతిరేకుల కుట్రలను అడ్డుకునేందుకు తాము యాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 కూడా తీసుకురావడం జరిగింది. బడ్జెట్ను కూడా 150 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు సమగ్ర కులగణన జరగడానికి ఇలా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కాబట్టి మా జాతిని జాగృతం చేయడానికి, బీసీ సమాజాన్ని మేల్కొల్పడానికి ఈరోజు ఈ నెల 14వ తేదీ నుండి 31వ తేదీ వరకు కామారెడ్డి నుండి కరీంనగర్ వరకు 17 రోజుల పాటు ఉమ్మడి 10 జిల్లాల్లో సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. బీసీ సంక్షేమ